తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు. ఇంకో పక్కన పిల్లలందరూ ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. ఇంకో పక్కన టీచర్స్ అందరూ ఉన్నారు. అంటే ఈరోజు మనందరం కలిసి ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం. రెండోసారి. మొన్నే మొదటిసారి జరుపుకున్నాం లాస్ట్ ఇయర్. ఇది రెండోసారి ఘనంగా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒకసారి చరిత్ర. నేను 1998లో పేరెంట్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఇది ఈరోజు స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్గా చూడడం కరెక్ట్ కాదు. ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం, ఆధునిక దేవాలయం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో ఊరంతా కలిసి కాపాడుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం. పూజలు చేసి భక్తి భావంతో మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం. అదే మీరు ఒకసారి చూస్తే, ఈ స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది. మన పిల్లల్ని తీర్చిదిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం. ఇది మన పిల్లలకే కాదు, భావి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఈ గ్రామస్తులపైన ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఇక్కడ చూస్తే పూర్వ విద్యార్థులందరూ వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నా. మీకు ఒక బాధ్యత ఉంది. ఆ రోజు సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుని స్కూల్ పెట్టారు కాబట్టి ఎంతో మంది దాతలు పెట్టారు. ప్రభుత్వం కూడా సహకరించింది. అదే మరిగా పుట్టపర్తి ట్రస్ట్ కూడా కొంత సహాయం చేశారు. మీరు ఇక్కడ చదువుకొని పైకి వచ్చారు. పైకి వచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూల్కి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. ఇదందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. 95లో ప్రారంభించినటువంటి ఏదైతే స్కూల్ విద్యా కమిటీలు ఈరోజు నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోయినటువంటి విద్యామంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే ఈరోజు మీరు చూస్తే 61,135 విద్యా సంస్థల్లో 2,28 మంది పాల్గొంటున్నారు. గురువులు మనందరం కూడా, నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంటుంది. చిన్నప్పుడు అందరినీ మర్చిపోతాం కానీ నా టీచర్ని ఎప్పుడూ మర్చిపోలేం. మనం గుర్తుపెట్టుకునేది ఆ టీచర్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. తల్లి తండ్రి తర్వాత మనం ఆరాధించేది, పూజ చేసేది టీచర్ని పూజ చేస్తాం. అలాంటి ఆరాధిస్తాం. తర్వాత దేవుడు అంటాం. అందుకని నేను ఇప్పుడు చెప్తున్నా, 5వది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చదువుకున్న స్కూల్ను కూడా గుర్తుపెట్టుకుని ఈ ఆధునిక దేవాలయాల్ని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు గురు పూర్ణిమ. గురువుని తలుచుకోవడం కోసం మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. రాష్ట్రమంతా ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ, తల్లి తండ్రికి కూడా బాధ్యత ఉంది. చాలా మంది తల్లిదండ్రులు వచ్చేది మన పిల్లలకు 1 ఎకరా భూమి కొనిద్దామని ఆలోచిస్తాం. లేకపోతే ఏదో కష్టపడదాం అని మీరు ఆలోచించుకుని నిరంతరం పిల్లల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వస్తున్నారు.
దాంట్కి నేను కూడా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడే మంత్రి గారు ఒక మాట అన్నారు, నేను 1978లో ఎమ్మెల్యే అయ్యాను, అక్కడి నుంచి మంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి అయ్యాను, రాజకీయాల్లో బిజీగా ఉన్నాను. కానీ ఏ రోజు కూడా నేను పేరెంట్స్ కమిటీ మీటింగ్కి లోకేష్ స్కూల్కి వెళ్ళా, కాలేజీకి వెళ్ళా, ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ మా మిస్సెస్ అయితే నిరంతరం పర్యవేక్షించి బాగా చదివించాలని ఆలోచించడమే కాకుండా అన్ని మీటింగులకు వెళ్లి కడకు స్టాన్ఫోర్డ్ వరకు చదివించడానికి కృషి చేసిన వ్యక్తి మా మిస్సెస్. అది తల్లి ప్రాధాన్యత.